Welcomes to Improvers Academy. Specific charge ratio. So this is from atomic structure. Specific charge. What is specific charge? The charge which is specific for particular mass. Now the bit is specific charge ratio between electron and proton. So whenever you finding ratio between electron and proton, no need to take electron charge 1.6 into 10 to the power of minus 19 coulombs. Calculation is difficult. So we are taking relative charge 1. Relative mass. If mass of proton is 1, then relative mass of electron is 1 by 1836. So E bit chudandi. E by m of electron by E by m of proton. So what is E of electron? It is 1. So 1 divided by, what is the mass? 1 by 1836. And what is proton charge? 1. And what is proton mass? 1. So finally the answer is 1836:1. Welcome to Improvers Academy. Our question is specific charge ratio between electron and deuteron. What is deuteron? Deuteron is an isotope of proton. So that is nothing but H12. So now E by m of electron by E by m of deuteron. E by m of electron, charge of electron 1 divided by charge mass of electron 1 by 1836. And charge of deuteron 1 by mass of deuteron, how much? 2. 1836:1 by 2, or it is 72:36:1. The question is specific charge decreasing order. Decreasing order రాయాలి అంటే ముందు హైయెస్ట్ నుంచి మనం లోయెస్ట్ కి వెళ్ళాలి. హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది? E by m హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది? డినామినేటర్లో మాస్ ఎంత తక్కువగా ఉంటే E by m అంత ఎక్కువ ఉంటుంది. ఎవరికి బాగా మాస్ తక్కువ? ఎలక్ట్రాన్కి మాస్ తక్కువ. సో కాబట్టి E by m ఆర్డర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎలక్ట్రాన్కి బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మాస్ తగ్గుతుంది, మన ప్రోటాన్కి కొంచెం తక్కువ కాబట్టి ప్రోటాన్. నెక్స్ట్ న్యూట్రాన్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి న్యూట్రాన్ ఆల్ఫా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్ఫాకి మాస్ ఎక్కువ. ఆల్ఫాకి మాస్ ఎక్కువ అంటే అది లాస్ట్కి రావాలి. కానీ న్యూట్రాన్కి ఛార్జ్ లేదు, ఛార్జ్ 0. కాబట్టి 0 by ఎనీథింగ్ 0. అందుకంట ఆల్ఫా greater than neutron. Okay students, now the question is statement question. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో జేఈ మెయిన్స్ నీట్లో ఇవి బాగా ఎక్కువగా అడుగుతుంటారు స్టేట్మెంట్ క్వశ్చన్స్. సో స్టేట్మెంట్ 1 ఏంటంటే విత్ ఇంక్రీజింగ్ ఎలక్ట్రాన్ స్పీడ్ ఇట్స్ స్పెసిఫిక్ ఛార్జ్ డిక్రీజెస్ అన్నాడు. స్పీడ్ పెరిగితే స్పెసిఫిక్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది. ఇది రైటా రాంగా? సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్? E by m. స్పీడ్ పెరిగితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మాస్ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్. సో ఎప్పుడైతే దాని వెలాసిటీ పెరుగుతుందో, స్పీడ్ పెరుగుతుందో, సో రెస్ట్ మాస్ కంటే దాని మూవింగ్ మాస్ ఏమవుతుంది? పెరుగుతుంది. మాస్ పెరిగితే ఆటోమేటిక్గా స్పెసిఫిక్ ఛార్జ్ ఏమైపోతుంది? డిక్రీజ్. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ విత్ ఇంక్రీజింగ్ స్పీడ్ ఎలక్ట్రాన్ మాస్ ఇంక్రీజ్. అదే కదా రీజన్ చెప్పుకున్నాము. సో స్టేట్మెంట్ 2 కూడా రైట్ అనమాట. అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్.